జీవాల పెంపకం కుల వృత్తిగా ఉండేది ఒకప్పుడు. పెంపకంపై సరైన అవగాహన లేక బయట తిప్పి మేపి చాలీచాలని మేతలతో ముట్టడించే వ్యాధులను అదుపులో పెట్టలేక ఆర్థికంగా సతమతమయ్యేవారు పెంపకందారులు. ఇప్పటికీ ఈ వ్యవసాయానుబంధ వృత్తిని జీవనోపాధి కోసం కొనసాగిస్తున్నారు. అయితే మరో ప్రక్క చూస్తే మాంసానికి అమితంగా గిరాకీ పెరుగుతోంది. పెరుగుతున్న మార్కెట్ అవకాశాలను గుర్తించిన ఎందరో ఔత్సాహిక రైతులు జీరో గ్రేజింగ్ పద్ధతిలో మేకలు, గొర్రెలను షెడ్లలో ఉంచి మేపటం ద్వారా పెంపకాన్ని వాణిజ్యపంతా పట్టించి లాభాల బాటలో పయనిస్తున్నారు. అధిక శాతం రైతులు మేకల కన్నా గొర్రెల పెంపకానికే ఆసక్తి చూపడం చూస్తున్నాం. మేలైన జాతుల లభ్యత గొర్రెల పెంపకానికున్న సావకాశమైతే సంఖ్యాపరంగా త్వరితగతిన వృద్ధి చెందడం మేకల పెంపకంలో వనగూరే లాభం. వాణిజ్య పంతా పట్టిన మేకల ఫారాలు తెలుగు రాష్ట్రాల్లో వేళ్ల మీద లెక్క పెట్టేంత సంఖ్యలోనే ఉన్నాయని చెప్పాలి. అలా ఆధునిక పద్ధతుల్లో పెంపకం చేపట్టి మంచి ఆదాయం గడిస్తున్న రైతుల్లో ఒకరిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. ఆ రైతెవరో, లాభాల పయనం ఎలా సాగిస్తున్నారో చూడాలని ఆతృతగా ఉంది కదూ. మీకోసమేనండి, చూసేయండి మరి. సుదూరంగా కనిపిస్తున్న ఈ పొడవాటి షెడ్ను చూశారా? ఇది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం చెందిప్ప గ్రామంలో ఉంది. ఈ షెడ్ను ఆధునిక పద్ధతిలో ఎత్తైన ప్లాట్ఫామ్తో నిర్మించారు రైతు మూల మహేందర్ రెడ్డి. 20 ఎకరాల వ్యవసాయం ఉన్న ఈయన వ్యవసాయంలోని నష్టభయాలను అనుబంధ రంగాలతో తగ్గించుకోవచ్చనే ఉద్దేశంతో మొదట డైరీలోకి అడుగుపెట్టి కూలీల సమస్య ఎదురు కావటంతో తీసివేసి ఆనక గొర్రెల పెంపకాన్ని ఆరంభించారు. గొర్రెలను పూర్తిగా బయట తిప్పే విస్తృత పద్ధతిలో పెంపకం చేయటంతో వ్యాధులు చుట్టబెట్టి నష్టాల పాలు చేశాయి. దీంతో మేకల పెంపకంపై దృష్టి పెట్టి పూనాలోని పల్టన్, కర్ణాటకలోని పలు ప్రాంతాల మేకల ఫారాలను అధ్యయనం చేసి 2013 మేలో మేకల పెంపకానికి శ్రీకారం చుట్టారు. 7 లక్షలతో ఎత్తు ప్లాట్ఫామ్ గల షెడ్ను నిర్మించుకున్నారు. ఖరీదు ఎక్కువైనా తుమ్మచెక్కైతే దీర్ఘకాలం మన్నిక ఉంటుందని చెక్క వేయించారు. ఈ పద్ధతి వల్ల జీవాల విసర్జితాలన్నీ చెక్కల మధ్య ఉన్న ఖాళీల ద్వారా క్రింద పడిపోయి కొట్టం శుభ్రంగా ఉంటుంది. అంతేకాక పిడుదులు, మిన్నల్లుల బెడద ఈ పద్ధతిలో అసలు ఉండదు. ఈ షెడ్ చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశం అంతా కలిపి 1000 గజాలుంటుంది. షెడ్ 110 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పుతో ఉంది. మేకలు వెళ్లేందుకు వీలుగా 4 గేట్లున్నాయి. మొక్కజొన్న, ల్యూసర్న్, ఏపీబిఎన్, కో 4 పశుగ్రాసాలు 3 ఎకరాల్లో ఉన్నాయి. మేకలను పాక్షిక సాంద్ర పద్ధతిలో రోజుకు 3 నుంచి 5 గంటల పాటు బయట తిప్పి మేపి మేత నుంచి వచ్చాక ఒక 2 గంటలు కంచె వేసిన ఈ ఖాళీ స్థలంలో ఆరుబయట వదిలిపెడతారు. మిగతా సమయంలో షెడ్లో ఉంచుతారు. పిల్లలు, తల్లులు వేటికవి విడివిడిగా కంపార్ట్మెంటుల్లో ఉండేలా చూస్తారు. 65 మేకలు, 3 విత్తనపోతులతో మహేందర్ రెడ్డి పెంపకం ఆరంభించారు. వాటి కొనుగోలు కోసం 4 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఇక్కడ 130 పెద్ద మేకలు, 5 నెలల్లోపు వయసున్న పిల్లలు 100 ఉన్నాయి. మేత తొట్టెలు, నీటి తొట్టెలు, చాఫ్ కట్టర్ కోసం మరో 1 లక్ష ఖర్చయింది. ప్రాథమిక పెట్టుబడిగా షెడ్ నిర్మాణం, జీవాల కొనుగోలు, పరికరాలపైన మొత్తం 12 లక్షలు పెట్టగా ఇప్పటికి 50 మేకల అమ్మకంతో 4 లక్షలు వెనక్కు వచ్చాయి. ఏడాదికి పనివారిపైన కానీ మందులు, దాణా, ఇతర ఖర్చులు కలిపి 3,60,000 నిర్వహణ వ్యయం అవుతోంది. మేకపోతులను 8 నుంచి 9 నెలల వయసులో 30 నుంచి 35 కిలోల బరువు వచ్చాక సజీవ బరువు కింద కిలో 200 నుంచి 250 రూపాయలకు అమ్మకం చేస్తున్నారు. అంటే ఒక్కో మేక సుమారుగా 6,000 నుంచి 8,000 మధ్య ఖరీదు చేస్తుంది. మేకల పెంపకంపై మధురలోని సిఐఆర్జీ సంస్థలో శిక్షణ తీసుకున్న మహేందర్ రెడ్డి త్వరలో ఇతర జాతుల మేకలతో ఫారాన్ని విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ అగ్రికల్చర్ అనేది రోజుకు వాతావరణ ఇబ్బందులు కానీ, లేకపోతే లేబర్ ప్రాబ్లం కానీ, పండించిన పంటలకు ప్రాపర్ రేట్లు లేకపోవడం కానీ, ఇవన్నీ దినదినానికి ఏమవుతుందని అంటే వెనుకబడిపోతూ నాకు ఆల్టర్నేట్ ఏంది అనే ఆలోచనలో మేకల మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ రకమైన
ఎలివేటెడ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆ సిస్టంలో చేద్దామనే ఆలోచనకు వచ్చి ఏం చేసిన ప్లాట్ఫామ్ షెడ్ తీసుకొని షురువులో ఒక 65 మేకలు తల్లి మేకలను లోకల్ జాతి పక్కా లోకల్ జాతి తల్లులను ఒక 65 కొనుక్కొని వాటికి సంబంధించి ఒక ఇతనం పోతులను ఒక 3 పోతులను కొనుక్కొని ఈ వ్యవస్థ స్టార్ట్ చేసినాం. 2 years అనుభవంలో మనకి దగ్గర అనుభవం ఉండి లేక పుట్టిన పిల్లలు 250 పిల్లలు ఏవైతే పుడుతూ వస్తున్నాయి దాంట్లో ఇనిషియల్గా 6-7 నెలల లోపల మాకు ఒక 20% మోర్టాలిటీ పిల్లలలో వచ్చింది. అంటే దగ్గర ఒక 50-55 పిల్లలు చనిపోవడం కూడా అయింది. 2 ఏళ్ళు గడిచిన తర్వాత చిన్నపిల్లల పోషణ కరెక్ట్ చేసుకుంటూ వస్తుంటే చిన్నపిల్లలు చావకుండా మనము 5%కి తీసుకొచ్చినాం మనం. ఇప్పుడు ఈ సాంద్ర పద్ధతిలో ఏంది అని అంటే ఎంత నీట్గా చేసుకుంటే అంత సక్సెస్ఫుల్ ఉంటుంది. మేపకం బయట ఉండదు. ఒకటే రకమైన ఇంచుమించు డైలీ ఒకటే రకమైన ఫీడ్ ఇవ్వడము, వాటికి ఒక్కొక్క ఎనిమల్ మీద రోజుకు మనము కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా సుస్థి ఉందా, అన్నీ యాక్టివ్గా ఉన్నాయా లేదా మన కళ్ళ ముందట ఉంటుంది చూసుకుంటున్నాము. మనము లేబర్ అవసరం తక్కువ అవుతుంది. దీంట్లో తినే తిండిలో 50% పచ్చి మేత ఇస్తాము, 50% ఎండు మేతలు ఇస్తాం. ఎండు మేతలు కూడా సీజనల్లీ మనము జనవరి ఫిబ్రవరిలో మనకి పల్లి పొట్టు కానీ ఈ కంది పొట్టు కానీ సోయాబీన్ పొట్టు కానీ వేస్టేజ్ పొలాలు అయిన తర్వాత గింజలు తీసుకున్నాక ఏదైతే వేస్ట్ ఎండుగడ్డి ఉంటుందో దాన్ని స్టాక్ చేసుకొని పెట్టుకోవడము. ఇక మళ్ళీ త్రూఅవుట్ ఇయర్ పచ్చిగడ్డి మనం ఏది వీలైతే అది పెసరి కానీ మొక్కజొన్న కానీ ఇట్లాంటివన్నీ సుబాబులు కానీ లూసాన్ కానీ త్రూఅవుట్ ఇయర్ ఏది పడితే అది వేసుకుంటా వెళ్ళిపోయి మనము దినచర్యలో సగము తినే తిండిలో సగము పచ్చిది సగం ఎండు తీసుకుంటూ దాంతోపాటు సమీకృత దానాలు అని అంటే మొక్కజొన్న ఇత్తులు కానీ కంది చున్ని కానీ లేకపోతే మినరల్ మిక్చర్ దానికి యాడ్ చేసుకుంటూ ఈ ఫుడ్ ఇవ్వడం కానీ ఇవన్నీ రొటీన్లో జరిగిపోతుంటాయి అన్నట్టు. మనకి ఏ రైతైనా కూడా లాభాలు అనేది 2 ఏళ్ళు ఓపిక పట్టాలి. ఖచ్చితంగా ఓపిక పడితేనే 2 ఏళ్ళ తర్వాత మనకు ఎగ్జాక్ట్ రిజల్ట్ వస్తుంది. అమ్మినాయి కానీ అమ్మబోయేటి కానీ 9 lakhs వరకు వచ్చినాయి. అనదర్ 4 lakhs కూడా మనకు ఇది అయింది అని అంటే 1 to 3 monthsలలో నేను దాన్ని బ్రేక్ ఈవెన్ పాస్ అవుతాను. నేను 3-4 నెలలలో మనకు రికవర్ అయిపోతాయి. మేకలను కరెక్ట్ పోషించుకుంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఉంటాయి. ఫెయిల్యూర్ అనేది ఉండదు. పాక్షిక సాంద్ర పద్ధతి నుంచి సాంద్ర పద్ధతికి మళ్లటం వల్ల పనివారి అవసరం తగ్గి ఖర్చులు సగానికి సగం తగ్గుతాయంటారు. ప్రస్తుతం పచ్చిమేతలకు కొరత లేదు కాబట్టి మేతలను సైలేజ్ చేయటం లేదు. తరువాతి సీజన్లో సైలేజ్ కోసం 2 సిమెంట్ గుంతలను సిద్ధం చేశారు. బయట మేసి వస్తాయి కాబట్టి రోజుకు ఒక్కో మేకకు సుమారు 2 కిలోల పచ్చిగడ్డిని చాఫ్ కటర్తో ముక్కలు చేసి అందిస్తున్నారు. దాణాను 50% మొక్కజొన్న, 50% కంది చున్ని, 2% మినరల్ మిక్స్చర్, ఉప్పుతో సొంతంగా తయారు చేస్తున్నారు. 1 నెల వయస్సు దాటిన పిల్లలకు రోజుకు 100 గ్రాముల వరకు దాణా, పెద్దవాటికి 300 నుంచి 500 గ్రాముల వరకు దాణా పెడుతున్నారు. గొర్రెలతో పోలిస్తే మేకల పెంపకం లాభదాయకం అంటారు మహేందర్ రెడ్డి. గొర్రెలు 4 ఈతలనివ్వడానికి 3 ఏళ్ల సమయం తీసుకుంటాయి. ఈతకు 1 పిల్లనే ఇస్తాయి. అదే మేకలైతే 2 ఏళ్లలో 3 ఈతలనివ్వడమే కాదు, 80% మేకలు ఈతకు సగటున 2 పిల్లల్నిస్తాయి. పోషణ బాగుంటే 3 పిల్లల్ని కూడా ఇస్తాయి. 9 మాసాల వయస్సుకు ఎదకొస్తాయి. మేకల నుంచి వచ్చే ఎరువును సేంద్రియ ఎరువుగా సొంత వ్యవసాయానికే వాడుకుంటున్నారు. చూశారా? ఒడిదుడుకులతో కూడిన వ్యవసాయానికి చేదోడు వాదోడుగా ఉండటంతో పాటు జీవాల పెంపకం ద్వారా రైతులు నిఖార్సైన లాభాలను చవిచూడవచ్చనడానికి ఇది ఒక ఉదాహరణ. భారీ ఎత్తున కాకపోయినా జీవాల పెంపకాన్ని చిన్న స్థాయి నుంచి ఆరంభించి వచ్చే లాభాలతో సాంద్ర పద్ధతికి విస్తరిస్తే లాభాలు మన సొంతమవుతాయి.